దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ మర్మాలు. పాపం వలన వచ్చి జీతము మరణము. రోమ 6:23. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఐజ్గేలు 18:4. అప్పుడప్పుడు తలంచిన విధముగా మనకు నష్టములు కలుగును. 2 రాజులు 4:38. ఒక గొప్ప కరువు వచ్చిన విషయము చదువుదుము. వర్షము లేనందున ఎక్కడ ధాన్యము లేకపోయాను. భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకుతాయని జనులు ఇటు అటు వెతుకుచూ వెళ్ళుచుండరి. బియ్యము కానీ, కూరగాయలు కానీ, గోధుమలు కానీ వారికి లేవు. అందువలన వారు ఆకులు తిని జీవించుచుండరి. అదే పరిస్థితి ఈ దినంలో కూడా ప్రపంచంలో ఉన్నది. ఒకవైపు లోకపు విద్య, ఐశ్వర్యము, వారు సాధించిన గొప్ప విషయాలపై ప్రజలు గర్వించుతున్నారు. మరి ఒకవైపున పాప నిలయములందు పడి అశుద్ధత మలినములతో కృలిపోచున్నారు. ఎంతెంత సమయము సినిమాలు, చెడు స్థలములలో గడుపుచున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెడు పుస్తకాలు తమతోనే తీసుకుని వెళ్ళుచు వాటిని చదువుటకు ఎంతో సమయమును వ్యర్థం చేయుచున్నారు. 2 రాజులు 4:39. మనుష్యులు కూరాకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి రోజు మంచి భోజనము దొరికినది అని చెప్పుకొనుచుండరి. అయితే వారికి ఆహారము వడ్డించబడి భుజించిన ఆరంభించినప్పుడు వారిలో కొంచెము జ్ఞానము గలవాడొకడు ఆ వంటకములలో ఏదో ఒక పొరపాటు ఉన్నదని గ్రహించి ఎలీషాతో, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసెను. వారు దైవజనుని యొద్దకు వెళ్ళి, దైవజనుడా, మేము విషము తినియున్నందున కొన్ని నిమిషాలలో చావనై ఉన్నాము, దయచేసి మాకు సహాయం చేయము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడయ్యను. యేసుక్రీస్తు ప్రభు జీవాహారము నేనే, నన్ను భుజించడం ద్వారానే మీరు ఎల్లప్పుడూ జీవించగలరు అని చెప్పాను. నీ జీవితంలో పాపం వలన కలిగిన విషమునకు విరుగుడుగానున్న ఆహారం ఇది ఒకటే. ఆమేన్.